మన యొక్క ధ్యాన అంశము చూసే దేవుడు. చూసే దేవుడు. హల్లెలూయా. ఎవరు చూడగలరు? ఎవరు చూడగలరు? కళ్ళున్న ప్రతి ఒక్కరూ చూడగలరు. కళ్ళున్న ప్రతి ఒక్కరూ చూడగలరు శారీరకంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఈ ప్రపంచంలో కనబడే ప్రతి విషయము కళ్ళు బాగా పనిచేసే ప్రతి ఒక్కరూ చూడగలరు. అయితే మనవలే కళ్ళుండి చూడగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని బైబిల్ గ్రంథము తెలియజేస్తాం. హల్లెలూయా. చూసే దేవుడు అంట. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 139వ కీర్తన మనం గమనిస్తే ఈ కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా శరీరాన్నిటిని నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు. చూస్తున్నాడు. చూసే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు నిజంగా మనల్ని చూస్తున్న దేవుడు. మనల్ని చూస్తున్న దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మనల్ని చూస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నామో ఎక్కడున్నామో అన్నీ కూడా ఆయనకి తెలుసు. అదే కదా, మాట నా నాలుకకు రాక మునిపే దాన్ని పూర్తిగా తెలుసుకుని ఉన్నావు. హల్లెలూయా. ఆయనకి తెలిసిపోతుంది. అంటే ఆయన పై రూపాన్ని మాత్రమే చూసే దేవుడు కాదు, కానీ అంతరంగాన్ని కూడా చూసే దేవుడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం కళ్ళు బాగా పనిచేస్తున్న అందరం కూడా పై రూపాలు మాత్రమే చూడగలుగుతాం. హల్లెలూయా. అంటే మనకు కనబడేది మాత్రమే చూస్తాం. మనకు చాటు అయినది, మనకు చాటుగా ఉన్నదాన్ని మనం చూడలేము. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం చూస్తే పైన ఏముందో మనం చెప్పగలం. చాలాసార్లు మనం ప్రియమైన దేవుని బిడ్డలారా కొంతమందితో చెప్తా ఉంటాం, నీ కంట్లో తుస్సుంది. హల్లెలూయా. ఇంకా నీ ముఖం మీద ఇక్కడ ఏదో అయ్యింది. నీ తలలో బూజు అంటుకొని ఉంది. హల్లెలూయా. ఇలా చెప్ప. ఎందుకంటే అక్కడ వరకే మనం చూడగలం. అక్కడ వరకే మనం చూడగలం. కానీ లోపల చూడగలిగిన దేవుడు మన దేవుడు. హృదయ అంతరంగములను చూడగలిగిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్తే డాక్టర్ గారు మనల్ని పరిశీలించి మన పై రూపములో కనబడే ప్రతి దాన్ని పరిశీలిస్తాడు. నాలుక చూపిమంటాడు, తర్వాత కళ్ళు చూపిమంటాడు. ఒకవేళ చెవులో ఏదైనా ప్రాబ్లం అయితే కనబడేంత వరకు బ్యాక్టరీస్ కూడా చెవులో చూస్తాడు. ముక్కులో ప్రాబ్లం అయితే ముక్కులో చూస్తాడు. నోట్లో ప్రాబ్లం అయితే నోట్లో చూస్తాడు. అంతకు మించి లోపల 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 ఏ ప్రాబ్లం అయినా కూడా ఏ డాక్టర్ కూడా చూడలేడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? స్కాన్ రాస్తాడు. స్కానింగ్ రాస్తాడు. ఆ స్కానింగ్ తీపించుకుంటే లోపల ఏముందో, లోపల ఏం జరుగుతుందో అంతా కూడా క్లియర్ గా తెలుస్తుంది. హల్లెలూయా. అయితే మన దేవుడు, నీవు నేను నమ్మినటువంటి దేవుడు మన పై రూపాన్ని మాత్రమే కాదు, అంతరంగాన్ని కూడా చూసే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా.
మన లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ దేవునికి సమస్తము తెలుసు. మాట నాలుకకు రాకమునిపే, మాట అటు లోపల మనం అనుకున్న మాట బయటకు రాకమునిపే ఆయనకి పూర్తిగా తెలుసు అంట. మనం ఏం మాట్లాడబోతున్నామో, ఏం ఆలోచిస్తున్నామో, ఏమి ఆలోచించబోతున్నామో అంతా కూడా ఆయనకి తెలుసు అంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూసే దేవుడు, ఏ దేవుడు అంట? చూసే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, మనం సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివితే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా కన్నులు, దేవుని కన్నులంట ప్రతి స్థలము మీద ఉన్నాయంట. ప్రతి స్థలం అంటే ప్రపంచమంతా ఉన్నాయంట. అవి చెడ్డవారిని మంచివారిని, చెడ్డవారిని మంచివారిని, అంటే మంచివారిని మాత్రమే దేవుడు చూస్తాడు, చెడ్డవారిని చూడడు. హల్లెలూయా అని చాలా మంది అనుకుంటారు. నేను పాపిని కదా, నేను ఎన్నో పాపాలు చేసేటువంటి వాడిని, చేసేటువంటి దానిని, దేవుడు నన్ను ఎందుకు చూస్తాడు? పాపాన్ని అసలు ఆయన చూడడు కదా అనుకోవడానికి లేదు. ఆయనట చెడ్డవారిని మంచివారిని ఇద్దరిని చూస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చెడ్డవారిని చూస్తాడు, మంచివారిని కూడా చూస్తాడు. నేను మంచివాడిని కదా, నేను మంచిదాన్ని కదా, నేనేం చేసినా మంచే చేస్తాను కాబట్టి దేవుడు నన్ను చూడలే, ఆయన చెడ్డవారిని మాత్రమే చూస్తా ఉంటాడు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది కదా, ఎక్కడ పాపము ఎక్కువగా ఉంటుందో అక్కడ ఆయన కృప ఎక్కువగా ఉంటదని. అందుకే చెడ్డవారిని ఆయన చూస్తా ఉంటాడు, వాళ్ళు మార్చుకోవడానికి. హల్లెలూయా. కాదు కాదు కాదు, ఆయన చెడ్డవారిని చూస్తాడంట, మంచి వారిని చూస్తాడంట. అందరినీ చూసే దేవుడు, అందరినీ చూసే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఘనత కలుగును గాక. చాలా మంది అంటా ఉంటారు, అనుకుంటా ఉంటారు, ఇంత భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటే, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటే దేవుడికి కనపడలేదా? దేవుడు చూడడం లేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు, చూస్తున్నాడు. దేన్ని వదిలిపెట్టడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సీసీ కెమెరా అది దాని పరిధి మాత్రమే చూడగలదు. అది ఎంతవరకు అంటే అది ఎంతవరకు చూడగలదో అంతవరకే చూడగలదు. ఇప్పుడు ఈ పక్క నుంచి ఇలా సీసీ కెమెరా పెడితే వెనక జరిగేది ఏది కూడా కనబడదు. కానీ దేవునికి ముందు ఏం జరుగుతుందో తెలుసు, వెనక ఏం జరుగుతుందో తెలుసు, సైడ్లు ఏం జరుగుతుందో తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తాన్ని చక్కగా చూస్తున్న దేవుడు. ఏ విషయంలో కూడా నేను చూడలేకపోయాను, అయ్యయ్యో నేను చూడలేదా అని చెప్పే దేవుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సమస్తాన్ని చూసే దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. కాబట్టి చూసే దేవుడు అంట, చూసే దేవుడు. ఎలాగంటే ఆయన మన లోపల ఏం జరుగుతుందో తెలుసు, బయట ఏం జరుగుతుందో తెలుసు, సమస్తాన్ని చూసే దేవుడు. తర్వాత మనం చెప్పుకున్నాం, యెహోవా కన్నులంట ప్రతి స్థలము మీద ఉన్నాయంట. అవి చెడ్డవారిని మంచివారిని చూస్తున్నాయి. హల్లెలూయా. చూడండి, దేవుడు నోవాహును చూశాడు. ఎవరిని చూశాడు? నోవాహుని. నోవాహు ఎలాంటి వాడు? మంచివాడా చెడ్డవాడా? మంచివాడని దేవుడే చెప్తున్నాడు. చూద్దాం, ఆదికాండం 7వ అధ్యాయము
ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే, యెహోవా అంటే దేవుడు చెప్తున్నాడు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని కదా, నీవును నీతి వారును ఓడలో ప్రవేశించుడి. హల్లెలూయా. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? నోవాహుతో చెప్తున్నాడు. నీవు నా ఎదుట నీతిమంతుడుగాను, హల్లెలూయా, ఉండుట నేను చూస్తున్నా. కాబట్టి నీ నీతిని బట్టి, నేను నీలో చూసిన నీతిని బట్టి నీతో పాటు నీ ఇంటి వారు కూడా ఆ రక్షణ ఓడలో, హల్లెలూయా, రక్షణ ఓడలో ప్రవేశించండి. ఆ ఓడలోకి వెళ్తే మీకు రక్షణ, ఆ ఓడలోకి వెళ్తే మీరు బ్రతుకుతారు. కాబట్టి నీ మూలంగా నీ ఇంటి వారిని కూడా నేను ఆ ఓడలోకి వెళ్ళమని చెప్తా ఉన్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దేవునికి నీతిమంతులముగాను, హల్లెలూయా, యథార్థవంతులముగాను కనబడితే మనల్ని బట్టి మనము ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాం వాళ్ళందరినీ రక్షిస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మనల్ని బట్టి మనం ఎవరి కొరకైతే దేవుని దగ్గర మొరపెడుతున్నామో వాళ్ళందరినీ కూడా రక్షిస్తాడు. నోవహును బట్టి ఏ రకంగా అయితే తన కుటుంబాన్ని దేవుడు ఓడలేక పొమ్మని చెప్తా ఉన్నాడు, నన్ను బట్టి మన వారిని కూడా, రక్షణ లేని వారిని కూడా దేవుడు రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన చూస్తున్నాడు నన్ను, మనం ఎలాంటి వారమో, మన మంచి వారమో చెడ్డవారమో ఆయనకు తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నోవాహును దేవుడు చూశాడు, నువ్వు మంచివాడు అని చెప్తున్నాడు, నువ్వు నిందారహితుడు అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. అదే సమయంలో మరొక వ్యక్తిని దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే సమయంలో అంటే అదే సందర్భంలో నోవాహును దేవుడు చూశాడు కదా. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అబ్రహాముతో పాటు శారాతో పాటు ఐగుప్తులో నుంచి వచ్చినటువంటి హాగరు, హల్లెలూయా, శారాకి దాసిగా పంపబడినటువంటి ఆగర్ని దేవుడు చూస్తున్నాడు. ఆగరు బిడ్డని దేవుడు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలు చూద్దాం. ఆదికాండము 16వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకున్నాం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. హల్లెలూయా. చూచుచున్న దేవుడవు నీవే. ఎవరి మాట అన్నది? హాగరు. ఎవరు? హాగరు అంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూచుచున్న దేవుడవు నీవే, తనతో మాట్లాడిన దేవుడితో చెప్తా ఉంది. ఇక్కడ జరిగే సంగతి మనకు తెలుసు. హాగరు ఇస్మాయేలు అబ్రహాం ఇంటి నుంచి పంపివేయబడినప్పుడు వాళ్ళు ఆ భయంకరమైన ఎడారి ప్రాంతంలో, ఎక్కడ నీటి బొట్టు కూడా కనబడినటువంటి ప్రదేశంలో వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నీళ్లు అయిపోయాయి. వాళ్ళు తీసుకున్న నీళ్లు అయిపోయాయి. అయితే నీళ్ల దాహంతో ఇస్మాయిల్ భయంకరంగా ఇబ్బంది పడుతున్నాడు, ఏడుస్తున్నాడు, అరుస్తున్నాడు. నీళ్లు 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 తాగాలని ఎంతో భయంకరమైనటువంటి కేకలు వేస్తున్నాడు. అయితే దేవుడు ఆగరుకు ప్రత్యక్షమై, ఆగరు ఎక్కడున్నప్పుడు ఆ ఇస్మాయిల్ని దూరంగా వదిలేసి ఆ బిడ్డ సావు చూడలేక ఇంటి వేత దూరం అంట. అంటే ఒక బాణము వేసినప్పుడు అది ఎంత దూరం అయితే పోతుందో
అంత దూరం వెళ్ళి కూర్చొని ఆమె ఒక పక్క బాధపడుతూ ఏడుస్తూ ఎంతో కుమిలిపోతూ ఉంది. అయ్యో, నా బిడ్డ నీళ్ళ కోసం ఏడుస్తున్నాడు, నా బిడ్డ నీళ్ళ కోసం తప్పిస్తున్నాడు, నా బిడ్డ నీళ్ళ కోసం ఎంతో ప్రాధాయపడతా ఉన్నాడు అని చెప్పి ఏడుస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ నీళ్లు దొరకిన ఆ ప్రదేశంలో దేవుడు ప్రత్యక్షమై, ఆగరు, అవిగో నీళ్లు, వెళ్ళి ఇస్మాయిల్కి తాగించు. హల్లెలూయా. నీ బిడ్డకి తాగించు, ఆ చిన్నవారి మొర నేను విన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విన్నాడు, చూడడానికి వచ్చాడు, చూశాడు. హల్లెలూయా. అప్పుడు అంటుంది ఆగరు, ఏమంటుంది? చూచుచున్న దేవుడవు నీవే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునక. చూచుచున్న దేవుడవు నీవే. నువ్వు చూస్తున్నావయ్యా, నువ్వు చూస్తున్నావు. అక్కడ ఆగరు ఒప్పుకుంటుంది, చూచుచున్న దేవుడవు నీవే అయ్యా, నీవే. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మనము ఏ స్థితిలో ఉన్నామో ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నట్టు? చూస్తూ ఉన్నాడు. నువ్వు దేని కొరకైతే పరితపిస్తున్నావో అది దేవునికి తెలుసు, అది దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు, చూస్తున్నాడు. నీకు ఏం కావాలని కోరుకుంటున్నావో అది దేవునికి తెలుసు, ఆయన చూస్తున్నాడు. ఇస్మాయిల్కి నీళ్లు కావాలని దేవుడికి తెలుసు. అందుకే నీటి ఓటను అక్కడ కలుగు చేసి, ఆగరు, అవిగో నీళ్లు, వెళ్ళి నీ బిడ్డకి తాగించని చెప్తాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో దేవునికి తెలుసు, తెలుసు. దేవుడు చూడలేదు అని అనుకోవడానికి లేదు, ఆయన చూస్తున్నాడు, చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఆది కాండము 31:1 చదువుకున్నాం. ఆది కాండము 31వ అధ్యాయము 1వ వచనం. లాబాను ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ఆది కాండము 31వ అధ్యాయం 1వ వచనం. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే హల్లెలూయా, యాకోబు లాబాను ఇంటి దగ్గర ఉన్నాడు. యాకోబు ఎక్కడున్నాడు? లాబాను ఇంటి దగ్గర ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? లాబాను యొక్క గొర్రెలను మేపుతూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, లాబాను గొర్రెలను మేపుతున్నప్పుడు లాబాను యాకోబుని పలుమార్లు మోసం చేశాడట. పలుమార్లు మోసం చేశాడు. ఎంత భయంకరమైనటువంటి మోసం అంటే 10 సార్లు తన జీతాన్ని మార్చాడంట. 10 సార్లు తన జీతాన్ని మార్చాడంట. మార్చి ప్రియమైన దేవుని బిడ్డలారా, తను అంటే కష్టపడి పనిచేస్తున్నప్పటికీ ఎంతో ఎంతో కొంత అన్నట్టుగా, ఇదిగో ఈ రోజు నీకు ఇంత ఇస్తా అని చెప్పి మళ్ళా కొన్ని రోజులైన తర్వాత నీకింత ఇలాగే చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు, లాబాను నీకు చేయించున్న దానిని నేను చూచి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు, లాబాను నీకు చేయించున్న మోసమును నేను చూసి ఉన్నాను, నేను చూసి ఉన్నాను.
నేను చూస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. అప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు గొర్రెలు సారలైనను పొడలైనను మచ్చలైనను ఉన్నటువంటి గొర్రెలు మాత్రం నువ్వు తీసుకో, మిగతావన్నీ నాకు ఇచ్చి అని చెప్పి దాంట్లో వాటిలో ఉన్నటువంటి అలాంటి గొర్రెలన్నింటినీ వేరు చేశాడు లాభం. ఇప్పుడు మరలా అలాంటి గొర్రెలు పుట్టాలంటే అది కుదిరే పని కాదు. హల్లెలూయా. అలాంటి గొర్రెల్ని ఏనాలంటే కుదరదు. ఎందుకంటే అలాంటివి ఉంటే అలాంటివి పుడతాయి. సార్లైనను మచ్చలైనను అలాంటి గొర్రెలు ఉంటే, అలాంటి పొట్టేళ్ళు ఉంటే అలాంటి గొర్రెలు ఏంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగా. లాభానికి బుద్ధి రావాలని చెప్పి యాకోబుతో దేవుడు ఏం చెప్పాడంటే, ఒక నార కొన్ని కర్రలు సొమ్ములు తీసుకొని వచ్చి ఆ సొమ్ముల్ని నీళ్ళల్లో వరుసగా పెట్టమంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఆ తర్వాత గొర్రెలు నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు ఆ సొమ్ములు వాటికి కనబడే విధంగా చూపించి పెట్టమంటాడు. అయితే గొర్రెలు నీళ్లు తాగుచూ ఉన్నప్పుడు ఆ సొమ్ములను చూస్తాయి. వాటి లోపల గర్భము ధరించేటువంటి సమయంలో అవి చూస్తున్నటువంటి ఆ సారలు, ఆ పొడలు ఉన్నటువంటి పిల్లలు లోపల తయారవుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ఇదెంత ఆశ్చర్యం తెలుసా? ఇదెంత ఆశ్చర్యం తెలుసా? దేవునికి మహిమ కలుగును కాక. మీకు తెలుసా, గర్భవతులు ఉన్నటువంటి ఇళ్లలో ఆ రూములు ఏం పెడతారు? హలో, హల్లెలూయా. ఏం పెడతారు? మంచి మంచి పిల్లల ఫోటోలు పెడతారు. అందమైన పిల్లల ఫోటోలు పెడతారు. ఎందుకు చెప్పండి? వాళ్ళు ఆ గర్భంతో ఉన్నప్పుడు ఆ ఫోటోలు చూస్తూ ఉంటే ఇది వాస్తవం. అలాంటి బిడ్డలు పుడతారు. ఇది వాస్తవం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు తెలుసా? కానీ చివరికి బిడ్డ పుట్టుకలకి అలాంటి బిడ్డలు కనపడరే. కారణం తెలుసా? వీళ్ళు చూడటానికైతే చూస్తారు కానీ మనస్సులో అది లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మనస్సులో ఎవరుంటే అది అభిమానమైన గాని కోపమైన గాని అలాంటి బిడ్డ లోపల తయారవుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మనసులో పదే పదే తన భర్త గురించి ఆలోచన చేస్తా ఉంటే అలాంటి బిడ్డే పుడతాడు. అప్ప ఈ బిడ్డ అంతా వాళ్ళ నాన్న పోలికలే, ఈ బిడ్డ అంతా వాళ్ళ నానమ్మ పోలికలే. నానమ్మ మీద అభిమానంతో కాదు ఆలోచించింది, కోపం. హల్లెలూయా. కసి, పదే పదే నానమ్మను గుర్తు చేసుకోవడం, ఎట్ట దెబ్బ కొట్టాలని అలాంటి బిడ్డ లోపల తయారవుతారు. ఇది వాస్తవం. అందుకే ఫోటోలు పెట్టేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే విధంగా ఎలాగైతే ఆ నీళ్ళల్లో ఆ సార్లుగా కనబడే విధంగా ఆ సొవ్వలు తీసుకొచ్చి యాకోబు పెట్టిన తర్వాత ఆ నీళ్లు తాగేటప్పుడు ఆ సూలు కట్టినటువంటి ప్రతి గొర్రె సారలు కలిగినటువంటి గొర్రెలనే ఎంతది. హల్లెలూయా. అప్పుడు అవన్నీ కూడా యాకోబుకు వస్తాయి అన్నమాట. దేవుడు, ఎందుకంటే యాకోబు మోసపోతున్న విషయం దేవునికి తెలిసింది. ఎలా తెలిసింది? చూశాడు చూసే దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 9వ వచనం. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. హల్లెలూయా. హల్లెలూయా. 16వ వచనం చదవండి. నీవు వెళ్ళి ఇశ్రాయేలీల పెద్దలను పోగు చేసి నీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనను,
నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూసి తిని. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు పెట్టే మొర ఆయన విన్నాడంట, వారిని చూశాడంట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. విన్నాడు, చూశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూశాడంట. మీరు పెట్టే మొర నేను విన్నాను, మిమ్మల్ని నేను నిశ్చయముగా చూడ వచ్చి చూశాను, మిమ్మల్ని చూశాను. అందుకే మీకు విడుదల కలుగు చేయడానికి నేను దిగి వస్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మొర, చాలా మంది అనుకుంటారు నేను ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు నా ప్రార్థన వినట్లేదు, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నా సమస్యలను చూడట్లేదు, దేవుడు నా పరిస్థితులను చూడట్లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన చూస్తూనే ఉన్నాడు, ఆయన చూస్తూనే ఉన్నాడు. చూసే దేవుడు కాబట్టి. ఎవరైనా చూసే దేవుడు. ఇశ్రాయేలీయులు వారు ఐగుప్తులో వారు పడుతున్న వేదన, వారు పడుతున్న శ్రమ ఆయన చూశాడంట, చూశాడంట. చూసి వారిని విడిపించడానికి ఆయన దిగి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలు. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? చూసే దేవుడు. చూస్తాడు, చూస్తాడు. నీవు మొర పెడితే ఆయన చూస్తాడు. నీవు మూలిగితే, మూలగడం అంటే ప్రియమైన దేవుని బిడ్డలు, మొర పెట్టడం అంటే అరవటం, ప్రభువా, నాయనా, యేసయ్యా, అయ్యా, ఇది మొర పెట్టడం. మూలగడం అంటే మొర పెట్టేదానికి కూడా వీలుగైనటువంటి టైంలో మూలిగే ఆ మూలుగు కూడా అది ప్రార్థన రూపంలో దేవుని దగ్గరికి వెళ్తా ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఆ మూలిగే విధానంలో, ఆ మూలిగే ఆ పరిస్థితుల్లో మనస్సులో మనం అనుకుంటున్నది దేవునికి వినపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. బాధ లేకుండా వచ్చేసి భయంకరంగా ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఎంత బాధ లేకపోయినా మాట్లాడగలుగుతాం, కానీ ఎంత బాధ లేకపోయినా చక్కగా మన పని మనం చేసుకోగలం. కానీ చలి జ్వరం వచ్చినప్పుడు చూడాలి. ఏదది? చలి జ్వరం. హల్లెలూయా. చలి జ్వరం విపరీతంగా వచ్చినప్పుడు ఆ తీవ్రమైన జ్వరంలో మాట్లాడేదానికి వీలు కాదు, అస్సలు ఏమి చేయడానికి కూడా కుదరదు. అలాంటప్పుడు వచ్చేదే మూలుగు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మూలుగును కూడా ఆయన వింటున్నాడంట, ఆ మూలుగును ఆయన చూస్తున్నాడంట. నీవు చూడండి, అక్కడ రాయబడి ఉన్నమాట. మరొకసారి చదువు. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూసి తిని. హల్లెలూయా, హల్లెలూయా. నేను చూసా ఐగుప్తీయులు పెడుతున్న హింసను నేను చూసా అంటున్నాడు దేవుడు. ఆయన చూశాడంట. ఆయన చూసిన దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు, ఊరుకోలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 38వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 5వ వచనం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. హల్లెలూయా. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక.
చాలా మంది మాట్లాడే మాట తెలుసా, నేను ఏడిచి ఏడిచి ప్రార్థన చేసినా కూడా జవాబు లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నాపై అసలు శ్రద్ధ పెట్టట్లేదు. హల్లెలూయా. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థనకు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి అక్కడ రాయబడి ఉన్న మాట, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ప్రార్థన అంగీకరించి ఉన్నాను. ఇజ్కియాతో చెప్పమన్నాడు యెషయా ప్రవక్త. ఇజ్కియాతో ఒక మాట చెప్పేసి వెళ్తా ఉన్నాడు. ఏం చెప్పాడు? నీవు మరణం అవబోతున్నావు గనక నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నాడు. నువ్వు చచ్చిపోబోతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా అంటే అర్థమైంది, నువ్వు చచ్చిపోబోతున్నావు. సహజంగా మనం ఈ డిసెంబర్లో ఇంటి అంతటిని శుభ్రం చేసుకున్నట్లుగా వస్తువులన్నిటి పనిముట్లన్నిటిని శుభ్రంగా తోమి వాటిని శుభ్రంగా తుడిసి మళ్ళా అటకల మీద పెట్టుకుంటాం కదా. హల్లెలూయా. అరమారలో చక్కగా పేర్చుకుంటాం కదా. అలా చేసుకో అనా? నీ ఇంటిని చక్కబెట్టుకో అంటే నీలో ఏదైనా పొరపాట్లు ఉంటే సరి చేసుకో, క్షమాపణ అడుగు, నేను నిన్ను క్షమిస్తా, నేను పరలోకానికి తీసుకుంటా. హల్లెలూయా చెప్పేశాడు దేవుడు. నువ్వు చచ్చిపోబోతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ ఇంటిని చక్కబెట్టుకో. నీలో పొరపాట్లుంటే నాకు చెప్పు, నేను క్షమించేస్తా. నువ్వు ఏమేమి తప్పులు చేసావో నా దగ్గర ఒప్పుకో. నువ్వు ఏమేమైతే నా ఎడల నీవు విరుద్ధంగా ప్రవర్తించావో నాకు దాని గురించి చెప్పు. నాకు తెలుసు, అంతా తెలుసు. కానీ నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను క్షమించేస్తా. అప్పుడు నీకు ఈజీగా పరలోకానికి వెళ్ళే అవకాశం దొరుకుతుంది. కాబట్టి హిజ్కియా ఒప్పుకో, నీళ్లు చక్కబెట్టుకో అని చెప్పాడు. వెంటనే హిజ్కియా ఆ మాట విని వాడతట్టుకు తిరిగి, ఏంటంటే తిరిగాడట, వాడతట్టుకు తిరిగి హల్లెలూయా మోకరించి తన చేతులు రెండు పైకెత్తి, దేవా యెహోవా, నేను ఎలా నడుచుకున్నానో, నేను ఎలా ప్రవర్తించానో, నేను ఏ విధంగా నీ పట్ల నేను ప్రవర్తించానో నీకు తెలుసు కదా అయ్యా, అయ్యా అని దేవునికి మొరపెట్టినప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు వెంటనే జవాబు వస్తా ఉంది. హల్లెలూయా. యెషయా ప్రవక్త వెళ్తా ఉన్నాడు. దేవుడు అన్నాడు, యెషయా తిరిగి మరలా నీవు హిజ్కియా దగ్గరికి వెళ్ళు, నేను చెప్పినట్లు ఇలా చెప్పు, నీ ప్రార్థన నా ఎద్దుకు వచ్చింది, నేను అంగీకరించాను, నీ కన్నీళ్లు నేను చూశాను. నువ్వేడ్చావే అది నేను చూచా. నువ్వు ఉత్తుత్తిని ఆడవలా, నువ్వు ఊరికేనే ఆడవలా. ప్రార్థన చేయండి అంటే అందరూ ఏడ్చినట్టు నువ్వు అందరితో కలిసి ఏడవలా. నీవు హృదయపూర్వకంగా ఏడ్చావు. హల్లెలూయా. మనస్ఫూర్తిగా ఏడ్చావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా కొరకు ప్రార్థన చేయండి, ఎవరైనా కొరకు ప్రార్థన చేయండి అంటే కొంతమంది ఊరికే ఏడు చేస్తుంటారు. అదంతా నిజంగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు నిజం కాదు అంటే, నిజంగా ఏడ్చి ప్రార్థన చేసిన వాళ్ళైతే మరలా వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడరు. హల్లెలూయా. నిజంగా ఏడ్చి ప్రార్థన చేసిన వాళ్ళైతే వాళ్ళు మరలా లేనిపోని పనులు చేయరు. వాళ్ళు మళ్ళా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమందికి ఎంత ఏడవాలని ప్రయత్నించినా ఏడుపు రాదు. ఎందుకంటే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. నిజంగా ఏడుపు రావాలంటే
నేను చాలాసార్లు చెప్తా ఉంటాను. ఉదాహరణ, ఒక లారీ ఆటోను గుద్దేసిందట. ఆటోలో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే పడిపోయారంట. భయంకరమైన దెబ్బలు తగిలాయంట. అంటే యాడా ఒరే అవునా అని చాలా సింపుల్ గా ఇంత వదిలేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఆటో యాక్సిడెంట్ జరిగింది. ఆ ఆటోలో మనకు సంబంధించిన వారు ఉన్నారు అని తెలిస్తే అప్పుడు వస్తుంది లోపల నుంచి ఏడుపు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా తన గురించి తను ప్రార్థన చేస్తున్నప్పుడు ఏడ్చాడంట. అయ్యో, ఎందుకు ఏడ్చాడంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశాడు. ఆయన తన ఇంటిని చక్కబెట్టుకుంటున్నాడు. తన ప్రార్థన చేస్తూ తన ఇంటిని చక్కబెట్టుకుంటున్నాడు. ఆ కోణంలో దేవుడు మరలా ఆయన ప్రార్థన విని ఆయన కన్నీళ్లు చూసి, యెషయా నువ్వు మరలా హిజ్కియా దగ్గరికి వెళ్ళి చెప్పు, 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తున్నానని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, మనమున్న పరిస్థితుల్లో దేవుడు మరలా మనల్ని లేపి నిలబెట్టడానికి కారణం తెలుసా? నీ మీద నా మీద ఆయనకు నమ్మకం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే అర్థమయ్యేదానికి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు భయంకరమైన బాధలా ఉండొచ్చి మరలా మనం బ్రతికాము అంటే నోకలున్నాయని కాదు. ఏంది? నోకలున్నాయని కాదు, దేవుడు బ్రతికించాడు. ఎందుకో తెలుసా? మనము నమ్మకంగా జీవించి పరలోకానికి వెళ్తామని ఆయన నమ్ముతున్నాడు, అందుకే బ్రతికించాడు. ఒకవేళ ఆ నమ్మకం మన మీద లేకపోతే ఆ టైంలోనే ఆయన మనవల్ని సిద్ధపరిచి తీసేసుకుంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సడన్ గా బాలాంటి వచ్చినప్పుడు అదే స్థితిలో చనిపోతే కారణం ఏం తెలుసా? మరలా బాగు చేస్తే వాళ్ళు నమ్మకంగా నిలబడతారు అన్న నమ్మకం దేవునికి లేనప్పుడు ఆయన ఫ్యూచర్ తెలుసు కదా. ఆ టైంలోనే, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, ఆ టైంలోనే వారిని సిద్ధపరిచి ఆ బాగలేనటువంటి పరిస్థితుల్లోనే దేవుడు ఆయన దగ్గరికి తీసేసుకుంటాడు. అంతే. లేదు ఇతను లేకపోతే ఈమె మరలా బాగై నాకు నమ్మకంగా జీవిస్తారు, నమ్మకమైన వారుగా ఉండరు అన్న నమ్మకం దేవుడికి మన మీద ఉంటే మరలా బ్రతికిస్తాడు. హల్లెలూయా. హిజ్కియాతో దేవుడు చెప్పేశాడు, అయిపోయింది, ఇక నీ టైం అయిపోయింది, నువ్వు మరణం అవబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. హిజ్కియా ఏడ్చి ప్రార్థన చేశాడు. మరలా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే హిజ్కియా మీద నమ్మకంతోనే. హల్లెలూయా. ఇతడు బ్రతుకున్నా మనకు నమ్మకంగా జీవిస్తాడు. కాబట్టి ఈరోజు మనము కూడా దేవునికి నమ్మకమైన వారమైతే దేవుడిచ్చే ఆయుస్సు మనము బ్రతకడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కాబట్టి ఆయన మన కన్నీళ్లు చూసే దేవుడు అంట. నిజంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నీవు నేను ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన చూస్తాడు. మన ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. దేవునికి మహిమ కలుగు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాం తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం వచ్చినాను చూద్దాం. యోహాను సువార్త అధ్యాయము 48వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 40. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతానీయేలు ఆయన అడుగుగా, యేసు పిలుపు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని
అతనితో చెప్పాను. హల్లెలూయా. నతానేలు అడిగాడంట. ఏమడిగాడు? నీవు నన్ను ఎలాగో ఎరుగుదు అన్నాడు నతానేలు. అయ్యా నేను అడి తెలుసాయా నీకు? నతానేలు ఇట్లా అన్నాడు. నేను అడి తెలుసు. నన్ను ఎలా ఎరిగావంటే, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ చెట్టు కింద ఉన్న అంజూరపు చెట్టు కింద, అప్పుడే నేను నిన్ను చూశాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడే నేను నిన్ను చూశాను. అంజూరపు చెట్టు కింద ఉన్నావు, అప్పుడు నేను నిన్ను చూశాను అన్నాడు. ఆయన మరో చోట ఆయన ఎరుకో పట్టణంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఆయన చెట్టు ఎక్కాడు. ఎవరైనా? జక్కయ్య. వెళ్ళి ఆ చెట్టు కింద నిలబడుకొని, జక్కయ్య త్వరగా కన్నులెత్తి ఆయన వైపు చూసి త్వరగా దిగిరా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెట్టు కిందున్న చూస్తాడు, చెట్టు పైన చూస్తాడు, చెట్టు సాటున్నా చూసేది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా దూరం వెళ్ళిపోయాను, నేను దేవునికి కనబడట్లేదు అనుకోవడానికి లేదు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసులు వారి పనుల మీద బయట వెళ్ళినప్పుడు, వారి పనుల మీద వాళ్ళు కంపెనీలకో లేకపోతే ఈ సమయంలో జరిగే నార్యాతలకు వెళ్ళినప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడే విశ్వాసులు కూడా ఉన్నారు. హల్లెలూయా. నోటికొచ్చినట్లు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు దేవుడు చూస్తున్నాడని. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చెట్టు కింద ఉన్నా చూస్తాడు, చెట్టు పైన ఉన్నా చూస్తాడు, చెట్టు సాటున్నా చూస్తాడు ఆయన. ఎందుకంటే చూసే దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూసే దేవుడు, చూస్తున్న దేవుడు. చెట్టు కింద ఉన్న నతనీయులను చూశాడు, చెట్టు పైన ఉన్న జక్కయ్యను చూశాడు. ఈరోజు చెట్టు చాటునున్నటువంటి ఎవరినైనా ఆయన చూస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేనెవ్వరికి కనబడట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. నన్ను ఎవరో చూడట్లేదు అని అరచేతిలో బట్టలేసి నలిపేవాడిని దేవుడు చూస్తాడు. కత్తిర్లా ఏళ్ళు పెట్టి వదిలేవాడిని కూడా. హలో, అర్థమైందా? అరచేతిలో బట్టలేసి నలపడమంటే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అరచేతిలో బట్టలేసి నలిపేవాడిని దేవుడు చూస్తాడు. ఏళ్ళు మధ్యలో గొట్టం పెట్టి ఊదే వాళ్ళని కూడా దేవుడు చూస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న కవర్లో 2 ఏళ్ళు పెట్టి బయట తీసే వాళ్ళు కూడా దేవుడు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఏం చేస్తున్నా, మనము ఏ పొజిషన్ లో ఉన్నా, మనము ఏమి ఆలోచన చేస్తున్నా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ద్వితీయోపదేశకాండం 9:13 చదువుకుందాం. చివరిగా ద్వితీయోపదేశకాండం 9:13 వచ్చిన చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 9:13 మరియు యెహోవా నేను ఈ ప్రజలను చూచి తిని, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, దేవుడు ఏం చెప్పాడు? చెడ్డవారిని చూస్తున్నాను, మంచి వారిని చూస్తున్నానని చెప్పాడు. ఆయన కన్నులంట చెడ్డవారిని మంచి వారిని చూస్తున్నాయంట. మనం చూసాం, కొంతమందిని చూస్తా వచ్చాం. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? ఇదిగో ఈ ప్రజలు నేను చూస్తున్నాను, వారు లోబడనొల్లని ప్రజలు. ఇక్కడ లోబడనొల్లని వారిని చూస్తున్నాడు, లోబడే వాళ్ళని కూడా చూస్తున్నాడు.
దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఎవరిని వదిలిపెట్టే దేవుడు కాదు, ఎవరిని త్రోసేసే దేవుడు కాదు, ఎవరిని కూడా చూచి చూడకుండా పోయే దేవుడు. అందరినీ చూస్తున్నాడు. అందరూ మనం ఎవరు ఏం చేస్తున్నామో ఆయనకి క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి ఈరోజు నేను ఎక్కడో దూరంగా ఉన్నాను, నేను ఎక్కడో విశ్వాసులకి దూరంగా ఉన్నాను, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు నా దగ్గర లేరు, నేనేం చేసినా ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను ప్రత్యేకించి చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు చూస్తున్నప్పుడు దేవునికి మనము లోబడితే, హల్లెలూయా, హిజ్కియాకి దేవుడు ఆయుష్ ఇచ్చినట్లుగా మనకు కూడా దేవుడు ఆయుష్ ఇస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి చూచుచున్న ఆ దేవుణ్ణి నీవు నేను గుర్తించగలుగుతున్నామా? ఆయన వైపు మనము చూడగలుగుతున్నామా? మనం పరిశీలించుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం.